మందిరానికి రావడానికి ప్రభుత్వం వినిపించారు కనుక వారు నా మధ్యలో 10 నిమిషాల వాక్యాన్ని అందించబోతున్నారు. సేవకులు మనం అందరూ కూడా చప్పట్లతో ఆహ్వానిస్తున్నారు. ఒక 20 నిమిషాలు ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలో ఈ 34వ దినము మీతో కలిసి ప్రభువుని ఆరాధించుటకు ప్రభు నాకు ఇచ్చిన భాగ్యమును బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మన ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి మాటలు మన దేవుని వాక్యాన్ని ధ్యానించేద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో అయితే పెరిగిన ఎడల చాలు. ఇక్కడ 2 మాటలు రాయబడి ఉన్నది. మొదటి వచనం ఆశీర్వాదం అయితే 2వ వచనం శాపం. ప్రియులారా, 7వ వచనములో ఆశీర్వాదం అని అన్నాడు, వెంటనే శాపం అని ఎందుకు అన్నాడు గమనించరా? మొదటి వచనములో ఆశీర్వాదం అన్నాడు, భూమి గురించి రాయబడిన మాట లేదు. 2వ వచనము దగ్గరికి వచ్చేసరికి శాపం అన్నాడు. ఈరోజు మనం కొంచెం ధ్యానం చేద్దాం. చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం చదువుకుంటూ పోతాం. అసలు ఎందుకు ఆ మాట రాశాడు అక్కడ? 7వ వచనములో ఆశీర్వాదం పొందురు, 8వ వచనములో శాపము అనుగ్రహించబడుతుందని తేటపరిచాడు. భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగినప్పుడు ఆశీర్వాదం, త్రాగకపోతే శాపం. ముళ్ళు పొదలు, గచ్చు పొదలు, బలురక్కసి చెట్లు మొలుస్తాయి. అసలు ఎవరా భూమి అనేది తెలియాలి. అలా ఈ భూమికి ఇచ్చినప్పుడు భూమి ఆశీర్వాదం పొందును అన్న భక్తుడు అంటాడు కదా. ఈ భూమి ఆశీర్వాదం పొందే సమయంలో ఆశీర్వాదం పొందుతుంది, శాపమును పొందే సమయంలో శాపాన్ని పొందుతుంది. వర్షము త్రాగుతుంది, త్రాగి కూడా శాపాన్ని ఇస్తుంది. ఎవరా ఈ భూమి? ఇది పనికిరాదు కాబట్టి దీన్ని కాల్చివేద్దాం, దీనిని అంతం చేసేద్దాం అని కింద వచనాల్లో తేటపరుస్తాడు. ఈరోజు నీకు ఆశీర్వాదం కావాలని వచ్చావా, శాపం కావాలని వచ్చావా? చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అసలు ఈ భూమి ఎవరు? ఇప్పుడు భూమి స్థానంలో మిమ్మల్ని మీరు పెట్టుకోండి. ఎవరిని? మిమ్మల్ని మీరు పెట్టుకోండి. మనిషిని దేవుడు చేసినప్పుడు వెండితో, బంగారముతో, ముత్యాలతో, వస్త్ర వైడూర్యాలతో చేయలా. మనిషిని దేవుడు చేసినప్పుడు నేల మట్టిని తీసి ఒక బొమ్మలా తయారు చేసి అతని నాసిక రంధ్రములో జీవవాయువు ఊదగా మనిషి జీవాత్మయ్యాడు. కొన్ని దినాలు ఆశీర్వాదం పొందేసరికేమో దేవుని బాగా కనపరుస్తావు. నీ జీవితంలో ఆశీర్వాదం కరువైనప్పుడేమో దేవుని సన్నిధికి దూరం అవుతాం. అప్పుడు భూమి ఎవరు? లేరా? లేదంటారా? ఇప్పుడు ఆ మనిషి ఆశీర్వాదం పొందడానికి కారణము ఉంది, అట్లాగే ఆ మనిషి శాపము పొందడానికి కూడా కారణం ఉంది. ఆశీర్వాదం పొందినప్పుడు దేవుని సన్నిధికి యథాప్రకారంగా వస్తాడు, సమయాన్ని పాటిస్తాడు, దేవుని వాక్యం మీద మక్కువ, ఆశ కలిగి జీవిస్తాడు. అదే దేవుడు మేలు చేయనప్పుడు, దేవుడు కార్యము చేయనప్పుడు, దేవుడు ఏంటి నా వైపు చూడట్లేదు పాస్టర్ గారు అంటారు.
రోజుల తరబడి ప్రార్థన చేస్తున్నాను, గంటల తరబడి ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నాను, దేవుడు నా మొరడు వినడేంటి అని మీలో చాలా మంది అనుకుంటున్నా. కొద్దిగా ఆశీర్వాదానికి ఆలస్యం అయితే నిరుత్సాహపడిపోతాం. ప్రియులరా, కారణం ఏమిటి? ఈ ఆశీర్వాదం పొందుతున్న చోటేమో అనుకూలమైన వర్షం పడుతుంది, ఆశీర్వాదము లేని చోట, శాపం ఉన్న చోట అననుకూలమైన వర్షము పడి ఈ భూమి ఎండిపోతుంది. బలురక్కసి చెట్లు మొలుస్తున్నాయి. కొన్నిసార్లు మన జీవితంలో బలురక్కసి చెట్లు, గచ్చు పొదలు, ముళ్ళ పొదలు మొలుస్తాయి. మనుషులము కదా, పాపము లాంటి క్రియలు, ఇచ్చలు, ముళ్ళు నీ జీవితంలో మొలుస్తుంది. ఆ మొలిసిన సందర్భములో కూడా నువ్వు దేవుని సన్నిధిలోనే ఉండాలి. అది మొలిసిన వెంటనే కొంచెం కోపం, గర్వం, అహంకారం, పాపపు ఇచ్చలు, పాపం అనే ముళ్ళు నీ హృదయములో గుచ్చుకున్నప్పుడు కొద్దిగా దూరంగా జరుగుతాం. కొంచెం వాక్యం మనకు అనుకూలంగా ఉందనుకో, అబ్బా పాస్టర్ గారు ఈరోజు ఎంత బాగా చెప్పారు, మిమ్మల్ని మీరు మోసపరుచుకున్నారు. వాక్యం సెలవిస్తుంది, శాపం ఉన్న చోటేమో ముళ్ళ పొదలున్నాయి, గచ్చు పొదలున్నాయి, బలురెక్కసి చెట్లున్నాయి. వర్షం బాగా పడుతున్నప్పుడేమో భూమి బాగా ఫలిస్తుంది, పంట బాగా పండుతుంది. ముళ్ళు తొప్పులు, గొచ్చు పొదలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ప్రతి మనిషి ఏదో ఒక ఆశీర్వాదాన్ని పొందడానికే మందిరానికి వస్తాడు. నా ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని ఈరోజు ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తుకు అన్ని తెలుసు. ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది ఆపాలో, ఏది ఏ సందర్భంలో నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడుతుందో సమస్తమును ఎరిగిన దేవుడు. ఆయన అంటాడు కదా, నీ మీద నేను సమస్తమును పరిశీలన చేసి. మీ మినిస్ట్రీ వాగ్దానం ఈ సంవత్సరం ఏంటి? మీ మినిస్ట్రీ వాగ్దానం ఏంటి? ఉంది లేదా? లేదా? నిన్ను నిర్మించిన నేనే సమస్తమును చేయవాడు. అదేనా? కొంచెం కాదు, కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత ఆగిపోవడం కాదు, కొద్ది రోజులు నడిపించిన తర్వాత స్టాప్, ఇంకెక్కడి నుంచి కాదు. కొద్ది రోజులు స్నేహం చేసిన తర్వాత చెడు మార్గాల వైపు మళ్లించడం కాదు. నిన్ను నిర్మించిన నేనే సమస్తాన్ని చేస్తాను. ఎక్కడ వరకు? కాటికి కాదు అభ్యంత వరకు. ప్రియులరా, శపించడం ఆయనకి తెలియదు, కానీ రెండవది ఆయన్ని నమ్ముకున్న వారిని కీడు చేయడం తెలియదు. శపించాలన్నా కీడు చేయాలన్నా సాతాను గడి పని. మిమ్మల్ని కష్టాల్లో తోయటం దేవుడి పని కాదు. కష్టాలు వచ్చినప్పుడు అంటాడు, ఈ కష్టాలు రావడం దేవుడు నా వైపు చూడట్లేదా? ఆయనకు తెలిస్తే వస్తున్నాయి కదా. ఈ ఎక్స్ట్రా డైలాగ్ ఇది నిజం. ఈ ఎక్స్ట్రా డైలాగ్ ఇది, ఈ మాట్లాడకూడదు అసలు. మేలు పొందాం కదా, పొందినప్పుడు మంచోడు అనుకున్నప్పుడు కొద్దిగా దూరం అయినప్పుడు చెడ్డోడు ఎట్లా అవుతాడు? నేను నరుడు వంటి వాడను కాను అంటాడు. మీరు ఎవరికైనా సహాయం చేయండి, అబ్బా ఎంత మంచిది అంటారు. నేను వచ్చి 10 రూపాయలు అడిగాను అనుకో, సహాయం చేయలేదు అనుకో, ఏమంటా నేను ఉంచుకున్నా కూడా ఇవ్వలేదంటారు. చర్చికి పోతాడు కానీ విశ్వాసం లేదు, చర్చికి పోతాడు కానీ మంచి మనస్సాక్షి లేదు అనవా? కానీ దేవుడు అట్లా అన్నాడు, నీవు గుండెల మీద తంతు ఉన్నా, నువ్వు ఆయన దుఃఖపరుస్తూ ఉన్నా, నువ్వు నన్ను సిలువకు అప్పగించినా నాకు నీ మీద ప్రేమ చావలేదంటాడు. నేను ప్రేమా స్వరూపిని. మీ పిల్లలు మీ మీద అలిగిన తర్వాత మరలా పోయి బతికినాట, మరలా దగ్గరికి చేర్చుకోరా? నా ప్రభువు కూడా మీరు దగ్గరికి రావాలని ఆశపడుతున్నారు. చూద్దామా ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 14వ వాక్యం. నాకు ఇచ్చిన సమయం ఎంతో మీకు తెలుసు కనుక తొందరగా చదవండి.
అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయునున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని. 28:14 చదువు. ద్వితీయోపదేశకాండం చదువు. అన్యుల దేవతలను అనుసరింప. సరే, అక్కడ ఏం రాయబడుతుందంటే నీవు పొలములో దీవించబడతావు, నీవు ఇంటిలో దీవించబడతావు, నీవు వ్యాపారములో దీవించబడతావు, నీవు అన్ని ప్రదేశాల్లో దీవించబడతావు అని అని ఆగండి 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 1 నుంచి 14 వరకు శాపం ఉంటుంది. ఇక్కడ దీవింపబడవు, ఇక్కడ ఆశీర్వదింపబడవు. 15 నుండి చదువుకుంటే ఆశీర్వాదాలు ఉంటాయి. ఇక్కడ చూడండి పిల్లరా, అన్ని చోట్ల దీవించబడతావు. మనం ఏదైనా ఇల్లు ఓపెన్ చేయాలనుకో, పాస్టర్ గారు వచ్చి తీసే మొట్టమొదటి వాగ్దానం ఇది. ఏదైనా వ్యాపారం చేయాలనుకో, మొట్టమొదటి వాగ్దానం ఇదే. నీవన్నీ చోట్ల దీవించబడతావు అనేసరికి మనం మేళ్ల మీద మేళ్ల కట్టుకుంటాం అదంటారా? దాని తర్వాత ఏం జరుగుతుందో అది మనకు అనవసరం. దీవెన ఒకటి ఉంటే చాలు. మనిషి శాపం పొందడానికి కారణము పాపపు క్రియలు. మనిషి పాపము చేయడానికి కారణము స్వబుద్ధి. పాపపు శాపపు క్రియలు, కోపము, లోక సంబంధమైన తలంపుల చేత దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. సాతానుగాడికి మనకు గొడవలు ఉండవు. వాడికి మనకు గొడవలు పెట్టుకోడు. గొడవలు పెట్టుకుంటే ఎట్లా? దేవునికి వాడికి మధ్య గొడవలు పెడుతున్నాడు. ప్రభు దగ్గరికి పోయి అంటాడు, ప్రభువా చూసావా ఏం చేశాడు, ఈరోజు పాపం చేశాడు, వాడిని అసహించుకో అంటాడు. మళ్ళీ నీ దగ్గరికి వచ్చి ఈ చిన్న పాపాన్ని కూడా నీ దేవుడు క్షమించాడా అంటాడు. మనం ఏం చేస్తాం తెలుసా? నిజమే కదా, చిన్నది కూడా క్షమించడా. ఇక్కడే పప్పులో గాలేసి వాడికి శత్రుత్వం పెడతాడు. వాడికి శత్రుత్వం పెట్టుకోడు. వాడు మంచిగానే ఉంటాడు. దేవుని దగ్గర మనల్ని పిచ్చోళ్ళని చేయాలి. దేవుని దగ్గర మనల్ని దేవుడు అసహించుకునేటట్టు మలచాలి. అదే వాడి పని. వాడి మాయలో పడిపోయి మనం ఏదో ఒక పాపంలో ఇరుక్కొని దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. వీళ్ళరా, యెషయా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం 13వ వాక్యం రాసుకోండి. ఇది పోయి చదువుకోండి. అక్కడ ఏముంటుంది తెలుసా? ఆనందపురం, ఆనంద గృహములన్నిటినీ పెరుగును ఆగండి. ఇక్కడ పేరేంటి చెప్పండి, మీరు మాట్లాడట్లేదు ఏంటి? పేరేమో, మరి ఇంట్లోనేమో ముళ్ళ తుప్పలు ఉన్నాయి, గచ్చు పొదలు ఉన్నాయి, బలు రక్కసి చెట్లుంది. చాలా మంది పేర్లు శాంతి, సమాధానం, ఆనందం, సంతోషం, పేర్లు బాగానే ఉంటాయి. పేర్లు ఉన్న ఆనందము ఇంట్లో ఉండదు. నేను ఒక రోజు ఒక ఇంటికి పోయా. కోడలు పేరేమో శాంతి, అత్త పేరేమో సమాధానం. నిజమండి. వాళ్ళ ఇంటికి పోయా. సరే అని నన్ను ఆడ కూర్చోబెట్టి ముందు అత్త వచ్చి, పాస్టర్ గారు మా కోడలు మంచిది కాదు పాస్టర్ గారు, ఆమె సంగతి నీకు తెలియదు పాస్టర్ గారు అని చెప్పాల్సినవన్నీ చెప్పింది. పాస్టర్ గారు టీ తీసుకొని వస్తానని పోయింది. అమ్మ నేను టీలు కాదు తాగనమ్మా. మళ్ళీ కోడలు వచ్చింది, పాస్టర్ గారు మా అత్త సంగతి నీకు తెలీదు. విని 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 అమ్మ నేను వెళ్తా అని అంటే, మా ఇంట్లో అన్నం కూడా తినరా అని. వచ్చిన పనికి చేయక తప్పదుగా. చేసి ప్రార్థన చేసి వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నా, నువ్వేమో మా అత్త మంచిది కాదు, ఆమె సంగతి నీకు తెలియదు అన్న. ఏమేమో మా కోడలు మంచిది కదా, మీ ఇద్దరి సంగతి తెలియదు, నేను మీ కొంపలు అడుగు పెట్టాను. మీ ఇద్దరి సంగతి తెలుసుంటే నేను వచ్చేవాడిని కాదుగా.
విని 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 తలనొప్పి వచ్చేసింది. ఇక్కడ ఏమంటాడు? పేరుకేమో ఆనందపురం, పేరుకేమో ఆనంద గోపురం, ఆ ఆనందం మాత్రం ఆ ఇంట్లో లేదు. ఈరోజు చాలా మంది పేరుకేమో సంతోషమని, సమాధానమని, ఇదని అదని పెట్టుకుంటాం. పేరు బాగానే ఉంటది, ఆ ఇంట్లో పోయి చూడండి, బయట వాళ్ళ కంటే ఎక్కువ కష్టాలు, ఎక్కువ సమస్యలు, ఎక్కువ తలనొప్పులు ఆ ఇంట్లో ఉంటాయి. వాక్యం సెలవిస్తుంది, నీ పేరులో ఉన్న సంతోషం నీ ఇంట్లో లేదేంటి? చర్చికి పోతావు, మంచి పేరని మురిసిపోతావు, మన ఇంట్లో సంతోషం లేదేంటి? నీ ఇంట్లో సమాధానం లేదేంటి? నీ ఇంట్లో ఆనందం లేదేంటి? నీ ఇంట్లో దేవుని శక్తి లేదేంటి? నీ ఇంట్లో దేవుని వాక్యం ఏది? పేరు బాగానే ఉంది, మరి నీ క్రియలేంటి? వాక్యము సెలవిస్తుంది, పేరుకేమో ఆనంద గోపురం, ఇంట్లోనేమో ముళ్ళ తుప్పలు, గచ్చు పొదలు, బలురెక్కసి చెట్లు. మరి నీ ఇళ్లలో కూడా ఎట్లాగే ఉందా? శుద్ధి చేసుకోవడానికి 40 దినాల ఉపవాస ప్రార్థనలు ఒక అవకాశం. దైవ సేవకులకు పని పాట లేక పెట్టదండి, ఎన్నో వ్యయ ప్రయాసాలు ఉంటే ఏ విధము చేతనైనను మిమ్మల్ని ప్రభు దగ్గరికి చేర్చాలన్నది వారి తపన. ఏ విధము చేతనైనను మిమ్మల్ని దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట ఒక అమూల్యమైన వరమును పొందుకునేటట్టు మార్చాలి, మీరు ఆశీర్వదించబడాలనేది మా ఆశ. మీకోసం మేము పస్తులుంటాం. మీరు సందు దొరికిందని ఇంట్లో సమాధానాలు ఉండవు. పాస్టర్ గారు ఇంటికి వస్తే భార్య ఒక సమాధానం చెప్పిద్ది, భర్త ఇటు తిరిగి ఒక సమాధానం చెప్పి, వచ్చినవాడు తప్పుగా అనుకోమాకండి, నేను చాలా ఊళ్ళు తిరుగుతా కాబట్టి ఇలాంటివి తగులుతూ ఉంటాయి. ఇక్కడ వాక్యం చూడండి, నీ ఇంట్లో దేవుని శక్తి ఉంటే నువ్వు దీవించబడతావు. ఇక్కడికి వచ్చి మీ అందరి హృదయాలు ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటది, లేదా లేదా ఎందుకుందా బాధ? మళ్ళీ మనం దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళే కదా. ఆయన ఏమన్నాడు? నీ చింత యావత్తు మీద. మరి ఆడగా ఎక్కారు మీరు, ఎక్కడ పెట్టారు? మీ గృహాలు, మీ పురములు, మీ ఇళ్ళు అన్ని ఆనంద గోపురాలుగా మార్చబడాలి. అవి ఎప్పుడు? దేవుని వాక్యము చేత కట్టబడి, దేవుని వాక్యము చేత నీవు సరి చేయబడి, దేవుని సన్నిధిలో ఒక అమూల్యమైన పాత్రగా ఎంచబడి, నా దేవుడు నా జీవితంలో ఆశీర్వాదం ఇచ్చినా, శాపం ఇచ్చినా, నా దేవుడు నా జీవితంలో మేలు చేసినా చేయకపోయినా నేను ఆయనతోనే ఉంటా. ఇది సమర్పణ. కష్టం వచ్చినప్పుడు దగ్గరకు వచ్చి, బాధలు వచ్చాక పరిగెత్తుకొని పోవటం, ఇది కాదు క్రైస్తవ జీవితం. శ్రమలలో నువ్వు దేవుని యొక్క ఉంటే అదే నీ నిజమైన క్రైస్తవ జీవితం. నిజమైన స్నేహితుడు విడువక విడిచిపెట్టడు. సరే, ఏంటి ఆ పాపం ముళ్ళు? 1-2 మాటలు చెప్పి ముగించేస్తాం, తొందర ముగిస్తాం. చూద్దామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసిన సమయం వచ్చింది. చాలమ్మా, 5వ వచనం దాకా ఇంటికి చదువుకోండి. కొన్నిసార్లు పౌలు గారు చెబుతారంటే, నేను అతిశయపడవలసిన సమయం వచ్చింది. అలా 3వ ఆకాశానికి వెళ్ళి అక్కడ జరిగేవన్నీ చూస్తా. నా అంతటి భక్తుడు లేడని, మా నాకే ఇంతటి ధన్యత కలిగిందని అతిశయపడవలసిన సమయం వచ్చింది. కానీ నేను అతిశయపడకుండా నాలో ఒక ముళ్ళు నన్ను అనగదొరుకుతుంది. అతిశయింపవలసినవి ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. నా వస్త్రపు చెక్కు పుడితేనే ఆశీర్వాదం, నా నీడ పడితేనే ఆశీర్వాదం, ప్రార్థన చేస్తేనే ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో బలమైన
ఉజ్జీవకరమైన, ఎంతో సేవ చేసిన వాడిని, ఎన్నో పత్రికలు రచించిన వాడిని, ఎంతో మంది సేవకులను తయారు చేసిన వాడిని. బైబిల్లో పౌలు గారు చెప్పినంతగా ఉపదేశం ఎవ్వరు చెప్పరు. అతిశయింపవలసినవి నాలో ఎన్నో ఉన్నాయి, కానీ నేను అతిశయపడట్లా. నేను అతిశయపడేది దేవుని గురించే. ఇంకొక విషయం, నేను అతిశయపడకుండా ఉండునట్లు నాలో ఒక ముళ్ళు దాటింది. నేను బాగా హెచ్చింపబడదామని అనుకుంటాను. అలా హెచ్చింపబడదాం అనుకునే సరికి హెచ్చింపబడలేకపోతాను. నేను బాగా గర్విద్దాం అనుకుంటాను. అలా గర్విద్దాం అనుకునేసరికి గర్వింపబడలేకపోతున్నాను. ఆ ముళ్ళు నన్ను రోజు రోజుకు ఎదగనివ్వకుండా చేస్తుంది. పౌలు గారు ఎన్నో సంఘాలను, సేవకులను స్థాపించి నిర్మించిన వాడు, ఎన్నో పత్రికలు రాసిన వాడు, ఎంతో సేవను గురించిన భారము కలిగిన వాడు. అంతటి వాడే అంటాడు, అతిశయించుటకు నాలో ఎన్నో ఉన్నాయి. కొద్దిగా పాట పాడటం వస్తే చాలు మనకు పట్టిన పగ్గాలు ఉండవు. కొద్దిగా వాక్యం చెప్పడం వస్తే చాలు మనకు పట్టిన పగ్గాలు ఉండవు. కొద్దిగా ప్రార్థన చేయడం వస్తే చాలు మనకు పట్టిన పగ్గాలు ఉండవు. కొద్దిగా దేవుడు ఈరోజు సేవకుడు, అమ్మా నువ్వు బాగా చేసావని మెచ్చుకుంటే చాలు పట్టే పగ్గాలు ఉండవు. నా అంతటి వీరుడు లేరు, నా అంతటి సూర్యుడు లేడు అనుకుంటాను. కానీ పౌలు గారు అంటారు, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, అతిశయించుటకు నాలో ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. గమలీయుల పాదాల దగ్గర ఉపదేశమును జల్లబట్టా. ఇప్పుడు పౌలు గారి ముందు మనం ఏ పార్టీ వారు? నీ మాటలు ఏ పార్టీవి? నీ ప్రార్థన ఏ పార్టీది? నీ వాక్యం ఏ పార్టీది? నువ్వు చేసే పని ఏ పార్టీది? ఎవరైనా కొంచెం మెచ్చుకుంటే చాలు. దేవుని మందిరానికి వచ్చే మనము కొంతమంది నన్ను వీళ్ళు మెచ్చుకుంటారా, వాళ్ళు మెచ్చుకుంటారా, నాకు అనుకూలంగా వాక్యం చెబుతాడా చెప్పడా అన్నీ వస్తారు మందిరానికి. వాక్యము సెలవిస్తుంది, పౌలు గారి నీడ పడితే ఎన్నో రోగాలు, అద్భుతాలు జరిగాయి. అయితే ఆయనలో ఉన్న ముళ్ళేంటి? ఆయన ప్రసంగానికి లేచాడంటే అనర్గణంగా మాట్లాడతాడు, రాత్రంతా మాట్లాడతాడు. కానీ పత్రికల్లో ఆయన గురించి చదివినప్పుడు, ఆయన గురించి విన్నప్పుడు ఆయన శరీరములో బలహీనుడు, అతడు చాలా బలహీనుడని రాయబడింది. ఒక సంఘం గురించి ఆయన సర్టిఫికెట్ ఇస్తూ అంటాడు, సంఘమా ఇదిగో నాకు శరీరం బాగోలేనప్పుడు కూడా మీరు నన్ను బాగా గుర్తించి గౌరవించి పరిచర్య చేశారు. మీ గురించి మీ పాస్టర్ గారు సర్టిఫికెట్ ఇచ్చారా? యాజకుడు లేకపోతే మనం లేదు. మేము మా ఇంట్లో వాళ్ళకంటే మిమ్మల్ని ఎక్కువ తిరుగుతాం. మా ఇంట్లో వాళ్ళతో మాకు రోజు గొడవలే. నిజమండి. మీరు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలని దేవుడు మీకు మాకు అప్పగించాడని ఆయన మీద భారముతో మేము టయానికి తింటాం మానేసి బీపీలు షుగర్లు తెచ్చుకుంటాం. మీరేం పాస్టర్ గారికి పొట్ట ఎంత వచ్చింది, బాగా తింటున్నాడు అనుకుంటా, పాస్టర్ గారు మంచిగా రెస్ట్ తీసుకుంటాడు, ఆయనకేం పని అనుకుంటారు. లేరా? దైవ సేవకుడి యొక్క కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించండి, ఆ కుటుంబం ఎట్లా ఉంటుందో అర్థమవుతుంది. మా పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయడానికి మాకు అవకాశం ఉండదు, కానీ మీతో టైం స్పెండ్ చేస్తాం. మా భార్యలతో మాట్లాడుకోవడానికి సమయం ఉండదు, కానీ మీతో మాట్లాడతాం. ఎందుకో తెలుసా? మిమ్మును దేవుడు మా చేతికి అప్పగించాడు, రేపు లెక్క చెప్పాలి. అక్కడ ఏ సేవకుడైనా తన కుటుంబ సభ్యులతో అరగంట మాట్లాడిన అనుభవాలు ఉండవు. కొంచెం బయటికి తీసుకెళ్ళమని భార్య చేస్తే, ఇప్పుడు కాదు పరిచయం ఉంది, పని ఉంది, ప్రార్థన ఉందంట. కాదా? పాస్టర్ గారిని అడిగారు ఎప్పుడైనా? కాదా? ఇది నిజమండి.
నేను ఈనాటికి మా ఇంటికి పోగా చాలా రోజులైంది. సేవ సాగుతో సమానం. ప్రతి దినము సేవకుడు చస్తూ బ్రతుకుతూ ఉంటాడు. ఆలోచించండి. ఈనాడు మానవుడు ఇంట్లోకి వెళ్ళిన, ఆఫీసులోకి వెళ్ళిన ఒక ముళ్ళు వెంటాడుతూ ఉంటుంది. ఆ ముళ్ళు పాపపు ముళ్ళు. పౌలు గారికి కడుపులో ఉండేది. పౌలు గారు అంటారు, అయ్యో ప్రభువా, నా దగ్గరికి అందరూ వస్తున్నారు, అందరూ దీవించబడుతున్నారు, నాలో నుండి బాధ తీయవేంటి అని అంటే ప్రభు అంటాడు, ఇది నీలో ఉండవలసి ఉన్నది, నా కృప నీకు చాలును. నాకు ముడితేనే స్వస్థపడుతున్నారు, నేను ప్రార్థన చేస్తే ఆశీర్వదింపబడుతున్నారు, నేనెందుకు స్వస్థపరచబడట్లేదు ప్రభువా అని అంటే, ఇది గాని నీలో లేకపోతే నీవు నా సన్నిధినే మర్చిపోతావు. ఈ ముళ్ళు అనుకో, ప్రభు సన్నిధికి పోవాలి, ప్రార్థన చేయాలని, ఇది ప్రతిరోజు నిన్ను గుచ్చుతూ ఉంటుంది. కాళ్ళు గుచ్చుకునే ముళ్ళు విషయం కాదు నేను చెప్పేది. నీ ఒంట్లో ఉన్న అనారోగ్యము, నీ ఒంట్లో ఉన్న ఎవరికి కనబడట్లేదని దోచుకుంటున్న పాపం. కాళ్ళకు గుచ్చుకున్న ముళ్ళు తీసేయవచ్చు. అది డాక్టర్ వల్ల అవుతుంది, నీ వల్ల కూడా అవుతుంది. నీ హృదయంలో దాగిన కపటమైన పాపము పోయినప్పుడే నీ ఇంటికి ఆశీర్వాదం వస్తుంది. ప్రతిరోజు వాక్యము అనే నీటిని తాగుతున్నావు, అనుభవిస్తున్నావు, మరి మారవేంటి? ప్రతిరోజు వాక్యం అనే ఆ నీటిని త్రాగుతున్నావు, మరి నీ జీవితంలో మార్పు రాదేంటి? ఆశీర్వాదం రాదేంటి? ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నాయి. కారణం ఏంటి? నీళ్లు త్రాగుతున్నావు కానీ ఆ నీటి యొక్క ప్రతిఫలాన్ని అనుభవించలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీకును దేవునికి మధ్య నీ కపటమైన పాపము అడ్డుకంచెగా ఉంది. లేదంటారా? నిజమైన క్రైస్తవుడు ఎక్కడ బయటపడతాడంటే అతడు ఒంటరిగా ఉన్నప్పుడే బయటపడతాడు. యేసు ప్రభు సశరీరుడిగా ఉన్నప్పుడు బెతస్దా అనే కోనేరు దగ్గరికి ప్రభు వెళ్ళాడు. అక్కడ 38 ఏళ్ల నుండి ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు. వాడు అంటాడు, ప్రభువా, ఈ కోనేరులో వెళ్ళి దిగుదాం అనుకున్న సరికి ఎవడో ఒకడు వచ్చి పడిపోతున్నాడు, దిగలేకపోతున్నా. ఎవడైనా అట్లా పడేస్తే బాగుండు అనుకుంటున్నా. అక్కడ అసలు ఉద్దేశం ఏంటి తెలుసా? వాడు అసలు 38 ఏళ్ల నుంచి అక్కడ ఉండటానికి అవసరం అది? యేసు ప్రభు పుట్టేశాడు. చూడండి, బీడీలు సిగరెట్లు దాగి పరుపు ఒకటి వేసుకొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని వచ్చే పోయేవాడి దగ్గర అట్లా విశ్రాంతిగా సుఖంగా ఉంది వాడి లైఫ్. ఆడ 38 ఏళ్ల నుండి అక్కడే పడిగాపులు కాస్తున్నాడు. కానీ రోజు కొంచెం జరిగితే 10 సంవత్సరాలకైనా ఆ కోనేళ్ళు పడతాడు పడ్డా. మరి వాడి పాపము 38 ఏళ్ల నుండి ఎందుకు అతనిలో ఉన్నది? వాడికి సుఖం అక్కడ ఏర్పడింది. సుఖం ఏర్పడేసరికి ఇంటికి పోవాలనిపించలా. ఇంటి నుంచి క్యారీ తీసుకొచ్చడానికి ఒకడు ఉన్నాడు. వాడైనా నెట్టి అందులో పడేమని చెప్పొచ్చు కదా. కాళ్ళ మీద కాలు వేసుకొని వచ్చేపోయే వాళ్ళ దగ్గర బీడి ముక్కలు అడుక్కుంటూ ప్రభు వచ్చేసరికి ప్రభువుని నమ్మించడానికి సాకులు చెబుతున్నాడు. మనలో అనారోగ్య సమస్యలు ఉంటాయి, వండనన్నట్లనే. దానికి పరిపూర్ణమైన స్థానంలో ఒప్పుకుంటున్నావా? మీరు గమనించండి. అక్కడ దేవదూత వచ్చి నీటిని కదిలించినప్పుడు ఎవరైతే ముందు దిగుతారో వాళ్ళు దర్శింపబడతారు. ఇక్కడ దేవదూత అంటే దైవ సేవకుడు.
నీళ్లు అంటే వాక్యం. దేవదూత వస్తుంది, నీళ్లు వదిలిస్తుంది, వెంటనే ఎవడో ఒకడు దూకుతున్నాడు. ఎవడో ఒకడు దూకే ముందు ఈడు కొంచెం 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 జరిగి ఆ గట్టు మీద కూర్చొని ఆ గట్టు నుంచి కొంచెం అట్లా కాలు జారి ఆ లోయలో పడవచ్చుగా. ఇదేను ఎవడో ఒకటి ఎత్తి అందులో వేయాలి. అందుకు ప్రభు రావడంతో వాడి గురించి మొత్తం ఆరాధీసి నీ దుప్పటి ఎత్తుకొని పరిగెత్తు అన్నాడు. లేచిన పరుపు ఎత్తుకొని పరిగెత్తురా బాబు అన్నాడు. అంటే వాడి గురించి ప్రభుకి అర్థమైంది. వీడు ఇక్కడ కూర్చొని నాటకాలు వేస్తున్నాడు, ఎవడో చేయాలని ఏదో నోటి మూలంగా మాట చెబుతున్నాడు, కానీ హృదయంలో నుంచి ఈ మాట మాత్రం అట్లా. ఈరోజు నీలో ఏ ముందు దాగింది? పాపమా, శాపమా, అనారోగ్యమా? ఆ ముళ్ళు పోవాలంటే క్రీస్తు కల్వరి రక్తంలో కడగబడాలి. యేసు ప్రభు దగ్గరికి కడులేని కపత వచ్చేటప్పుడు అతని వస్త్రాలను అక్కడ పడేసి వస్తాడు. అది పాపపు వస్త్రాన్ని పడేసి ప్రభు దగ్గరకు వచ్చి నీకిష్టమైతే నాకు చూపు దయచేయమంటాడు. ఈరోజు పాత బట్టను పారవేసి వచ్చావా? 34 రోజు, ఇంకా 6 రోజులైతే అయిపోతుంది. శుద్ధీకరించబడ్డావా? ఆలోచించే. అడుగు మార్చుకొని ఉపవాసాలు ఉన్నందుకు ప్రతిఫలం సంవత్సరానికి ఒక మేలు పొందాలి. సంవత్సరానికి ఒక మేలు పొందినప్పుడు ఎంత ఉపవాసాలు అంటే ఏంటి? మీ భర్తలు త్రాగుబోతులు తిరుగుబోతులు ఉండొచ్చు. ఏనాడైనా ఆయన తీసుకొచ్చి మందిలో కూర్చోబెట్టారా? ముగించేస్తాను. పిల్లల రోగము మరియు అనారోగ్యం అనే ముళ్ళు దేవుడు పెట్టేది కాదు, అది సాతానుడు పెట్టేది. భూతత్వం పెట్టి భూతలమంతా ఎదిగినా ఆరోగ్యవంతుడైన వ్యక్తి ఒక్కడు కనబడు. ఏదో ఒక పాపంలో ప్రతి ఓడు ఇమిడి ఉన్నాడు. చివరికి ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వాక్యం. అక్కడ పాపం అనే మరణపు ముళ్ళు ఉంటుంది, దాన్ని తొలగించబడాలి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొని ఈ మధ్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడాలని. పాపమనే ముళ్ళు మనది కాదు, అది ఆజ్ఞ అతిక్రమించిన ఆదాము హవ్వని. వృక్ష ఫలము తింటే చనిపోతామని దేవుడు వారికి చెప్పినా వారు వినరా? ఈరోజు ఈ పని చేస్తే నీ జీవితం శపింపబడుతుందని తెలిసినా మనం వినట్లా. వాడు తెలివి చేశారు, మనం తెలిసి చెప్తున్నాం. పాపము శాపము వృక్ష ఫలములో లేదు, కానీ దేవుడు పెట్టిన ఆజ్ఞలో ఉంది. ఈ పండు తింటే శపింపబడతా, ఆ పండులో లేదు పాపం, దేవుడు చెప్పిన ఆజ్ఞలో ఉంది. పండు బాగానే ఉంది. దేవుడు చేయొద్దన్న పని చేశారు కనుకనే వారి మూలంగా ఈనాడు నేల శపింపబడింది. బలు రక్కసి చెట్లు, ముళ్ళ పొదలు, గచ్చు పొదలు మునిసి. పాపం అనే ముళ్ళు ఎప్పుడైతే ప్రవేశించిందో రోగం అనే మరణపు ముళ్ళు నీలో ప్రవేశిస్తుంది. పాపం చేసి చేసి అది పండి 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 మరణాన్ని కొని తెచ్చుకుంటాం. ఒప్పుకో, ఈరోజు నేను ఈ పని కొరకు సిద్ధపడతానని దేవుడి సన్నిధిలో ఒప్పుకో. వెంటనే నా ప్రభువు నీకు అట్టి సమాధానపు కృప దయచేయుగాక. ఒకరిచ్చని చిన్న ప్రార్థన. నే చేసే ప్రార్థనలో పరిశుద్ధత లేదయ్యా, నే నడిచి నడకలలో మార్పు లేదయ్యా, నేను చూసే చూపులలో మంచి లేదయ్యా, నేను చూసే చూపులలో మంచి లేదయ్యా, దినదిన బ్రతుకంతా దిగజారిపోయే, దినదిన బ్రతుకంతా దిగజారిపోయే.
ప్రేమాసురుకి బల సౌర్యము గల దేవ పాదములు బట్టి స్తోత్రాలు. రాత్రి కాలపు వేళ ఈ శిలువ ధ్యాన కోడికలలో ఈ దినము ఈ విడలతో కలిసి నేను స్మరించుటకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మాలో ఏ ఊళ్ళో దాగి ఉందో తెలియదు. నాకు శాపాన్ని ఇవ్వండి అయ్యా. శాపము నుండి విడుదల దయచే, ఆశీర్వాదాన్ని దయచే. ఆశీర్వదింపబడిన నేలగా భూమిగా నేను మారాలి. ఆనందపురపు గోపురముగా మా గృహాలు మార్చబడాలి. ఆ రీతిగా మార్చి మీరు మహిమపడండి. ఈ సంఘాన్ని, సావుకులను, పరిచర్యను విస్తరించి రానున్న దినాల్లో బలమైన సాధనంగా మీ బిడ్డలను పడుకోండి. యేసు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాను భగవంతుని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి, సేవకులకు ప్రభుపేట వందనాలు మీ అందరికీ. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.